ఓ సనాతన ధర్మమా, ఓ హైందవత్వమా, ఈ పవిత్ర కర్మ భూమిలో ఎన్నడమ్మా నీకు నిజమైన స్వాతంత్ర్యం లభించేది? గంతలు కట్టి మరి తరతరాలుగా దోపిడీ చేస్తూనే ఉన్నారంట. ఓ సనాతన ధర్మమా, ఓ హైందవత్వమా, ఈ పవిత్ర కర్మ భూమిలో ఎన్నడమ్మా నీకు నిజమైన స్వాతంత్రం లభించేది? పితలంటారు మాకు మీ ఈ దేవుళ్ళమంటారు అనాదిగా ఎందరో మహానుభావుల మహారుషుల సత్పురుషుల త్యాగ నిరతితో అదే పునాదిగా మన జాతి నిలువగా నీ కన్నీటి ధరలకు చెల్లించి తుడిచే ఆ సత్పురుషుడు ఎన్నడు వచ్చునో కదా. సనాతన ధర్మమా, ఓ హైందవత్వమా, ఈ పవిత్ర కర్మ భూమిలో ఎన్నడమ్మా నీకు నిజమైన స్వాతంత్ర్యం లభించేది? ఆనాడు వందల ఒంటెల మీద బంగారపు సంచుల సంపదను తరలించుకుపోగా, ఆనాడు సంధర మన నౌకల నిండా బంగారపు సంపదను ఎక్కించి తరలించినట. అన్నాటి నుండి ముసల్మానులు, డచ్వారు, ఆంగ్లేయులు, పోర్చుగీసు వారు ఇలా ఎందరో అలా వచ్చి ఇలా దోచుకుని పోయేనట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసేనట. ఈ కర్మ ఇంకెన్నాలట. ఓ సనాతన ధర్మమా, ఓ హైందవత్వమా, ఈ పవిత్ర కర్మ భూమిలో ఎన్నడమ్మా నీకు నిజమైన స్వాతంత్ర్యం లభించేది?